నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనిశ్చర జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో జ్యేష్ఠాదేవి సమేత శనిశ్చర కళ్యాణం కన్నపండలా జరిపించారు. ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వైద్యనాథ ముక్తి క్షేత్రం శనిశ్చర సిద్ధక్షేత్రంలో శని జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య జ్యేష్ఠాదేవి సమేత శనిశ్వర కళ్యాణం కళ్ళ పండుగగా జరిపించారు. శనిదేవుని నామస్మరణతో క్షేత్ర ప్రాంగణం మారుమోగిపోగా భక్తుల రాకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక కాంతులతో నిండిపోయాయి. సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ శని అమావాస్య శని జయంతి ఒకే రోజు రావడంతో పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసినట్లు తెలిపారు. జిల్లాలో గల ఏకైక శనీశ్వర ఆలయం ఇదే కావడంతో జిల్లా నలుమూల నుండి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారని పేర్కొన్నారు. सुमिरन करते सब ग्रहों की स्वामी तुम हो, योद्धा अंतर्यामी तुम हो, कभी अहित ना होने देना, हाथ हमारा थाम तू लेना, ब्रह्मा का तप कीना तुमने, मन वांछित वर लीना तुमने, तेरे अधीन है सृष्टि सारी, रक्षा करना सदा हमारी, अजर अमर हो तुम अविनाशी, तेरी दया की हम अभिलाषी, प्रलय गण को शांत करना, हर साधक की झोली भरना, केवट भक्तों के बन जाना, दुख सागर से पार लगाना, शंकर के गण मारने वाले, तुम बिन हमको कौन संभाले, बृहस्पति मंगल के भ्राता, बुध राहु से अधिक हो ज्ञाता, कभी अधर्मी देव न होना, तेरा है सृष्टि का हर कोना, पतित जनों को दंड चाहे देना, शरण में साधक को लेने కామారెడ్డిలో అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయమైనటువంటి శనేశ్వర దేవాలయం, శనేశ్వర సిద్ధక్షేత్రం, వైద్యనాథ ముక్తి క్షేత్రంలో ఈరోజు శని జయంతిని పురస్కరించుకుని శని జయంతి శనివారము అమావాస్య అందులో కర్ణీ నక్షత్రంతో కూడినటువంటి విశేషమైనటువంటి రోజున ఉదయం 5 గంటల నుండి శనేశ్వరునికి తైలాభిషేక కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఇప్పుడు సుమారు 2 గంటలు అవుతుంది. ఇప్పటి వరకల్లా సుమారుగా 50,000 మంది భక్తుల పైచీలకు తైలాభిషేకాలు చేస్తున్నారు. అలానే ఈరోజు సాయంకాలం వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి భక్తులందరి కోసం, అలానే జాతకరీత్యా సింధూరాలు తిరిగిపోవడం కొరకని జ్యేష్ఠాదేవి సమేత శనీశ్వర కళ్యాణ మహోత్సవం సాయంత్రం 6 గంటలకు అత్యంత వైభవంగా, ఇప్పటివరకు దేశంలో 1-2 ప్రదేశాలలో మాత్రమే ఆ కళ్యాణ మహోత్సవం జరిగింది. అంగరంగ వైభవంగా, అత్యంత వైభవంగా మన ఈ క్షేత్రంలో శనీశ్వర కళ్యాణము జరగబోతుంది 6 గంటలకి. కావున 6 గంటల కళ్యాణ మహోత్సవము అందరూ కూడా తప్పకుండా హాజరు కావాలని సూచిస్తున్నాను. అలానే సుమారు 2,000 మంది పైచీలకు భక్తులకి అన్నప్రసాదం కూడా ఉంది. దీపోత్సవం, యమశని దీపోత్సవాలు కూడా ఉన్నాయి. కావున ఈ క్షేత్రము ఇన్ని వేల మంది దర్శించుకోవడం అనేది, ఈ క్షేత్రము కామారెడ్డిలో వెలవడం అనేది మన కామారెడ్డి తెలంగాణ ప్రాంతవాసం చేస్తున్నటువంటి అదృష్ట భాగ్యము. ఒక 3-4 సంవత్సరాలలో తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవాలయాలలో, పుణ్యక్షేత్రాలలో ఈ శనేశ్వర సిద్ధక్షేత్రం కూడా ఒకటిగా ఉంటుందని దేవతామూర్తుల ముందు చెప్పడం జరుగుతుంది. చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయం. తప్పకుండా అందరూ దర్శించుకోండి. ఈ రోజున దర్శించుకొని ఆ స్వామివారికి తైలాభిషేకం చేసినట్టయితే 10 సంవత్సరాల పాటు చేసినటువంటి అభిషేక పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే భరణి నక్షత్రము శని జయంతి సుమారు 15 సంవత్సరాల క్రితం వచ్చిందంటే మళ్ళీ ఈ రోజే వచ్చింది. కావున ఇంతటి మహత్తర అవకాశాన్ని భక్తులు వినియోగించుకోండి. ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనండి. అందరూ కూడా మీకు ఇళ్ళల్లో వివాహాలు జరుగుతున్నటువంటి వారందరి వివాహాలు కూడా ఆ స్వామివారి
ఉంటాయి. అందరూ కూడా రండి, ఆ క్షేత్రాన్ని స్వామివారిని దర్శించుకోండి. స్వామివారిని పోలీసు అధికారికి నైతిక విలువలు సేవాభావం అత్యంత ముఖ్యమని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. విధుల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకొని ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలన్నారు. కొత్తగా పోస్టింగ్ పొందిన వారు అంకిత భావంతో పనిచేసి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొంది జిల్లాకు బదిలీపై వచ్చిన 9 మంది హెడ్ కానిస్టేబుల్లకు కౌన్సిలింగ్ మరియు సీనియారిటీ పద్ధతిలో పోస్టింగ్లను కేటాయించారు. వారితో జిల్లా ఎస్పీ వివరంగా మాట్లాడి వారి ప్రాధాన్యతలను తెలుసుకొని బిల్డింగ్ స్టేషన్లు, జీవిత భాగస్వామి ఉద్యోగ స్థానం, సీనియారిటీ, ఆరోగ్య పరిస్థితులు మరియు సర్వీస్ రికార్డును పరిగణలోకి తీసుకొని కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియను పూర్తి చేశారు. అదేవిధంగా వారి పిల్లల విద్యాభ్యాసం గురించి కూడా ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పారదర్శకమైన బదిలీలు సిబ్బందిలో విశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా బాధ్యతాయుత విధులకు బలమైన పునాదిగా నిలుస్తాయన్నారు. పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీతో విధులు నిర్వహిస్తూ ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. హైదరాబాద్ బీజేపీ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రాన్ని జపించిన కొన్ని రోజులకే ఇంధన ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచారని సిపిఐ నాయకులు అన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచడం ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకే ఇంధన ధరలు తగ్గించి పేద ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఆటోను తాడుతో లాగి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ దేశంలో ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవని చెప్పిన ప్రధాని మోదీ ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని, పెట్రోల్, డీజిల్ ధరలను సుమారు 3 రూపాయలు పెంచడం దుర్మార్గమన్నారు. గత ప్రభుత్వంలో 300 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర బీజేపీ హయాంలో 1000 రూపాయలకు పైగా చేరుకోవడంతో పాటు ప్రజలకు 45 రోజులు గ్యాస్ దొరికే పరిస్థితి లేదని చెప్పారు. కమర్షియల్ గ్యాస్ దొరకకపోవడంతో చిరు వ్యాపారులు, హోటళ్లు, టీ కొట్టు, టిఫిన్ సెంటర్లు మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కార్పొరేట్ సంస్థలకు సబ్సిడీలు పెంచి పేదలపై ప్రత్యక్ష భారాలు మోపడం సరికాదని ధ్వజమెత్తారు. బీజేపీ హయాంలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై జీఎస్టీ తెచ్చిందని, జీఎస్టీని ఎత్తివేస్తేనే ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఇటీవల జరిగినటువంటి ఎన్నికలకు ముందే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కేంద్ర కమిటీ తెలియజేయడం జరిగింది. బీజేపీ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాత వెంటనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆనాడు మోడీ గారు చెప్పిండ్రు ఎన్నికల సందర్భంగా, మొన్న హైదరాబాద్ వచ్చేటప్పుడు కూడా చెప్పిర్రు పెట్రోల్, డీజిల్ ధరలు ఎట్టి పరిస్థితుల్లో పెంచమని చెప్పిండ్రు. ఇలా 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాత ఇలా పెట్రోల్, డీజిల్ ధరల పైన 3 రూపాయలు పెంచడం అంటే దుర్మార్గమైన విషయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే జరిగినటువంటి యుద్ధం వల్ల ఎలాంటి దేశానికి ప్రభావం లేదని చెప్పేసి చెప్పినటువంటి ప్రధాని గారు మరి ఎన్నికల తర్వాత ఎందుకు పెంచాల్సి వచ్చిందో ఈ సందర్భంగా చెప్పాలా. ఇలా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయి పరిస్థితిలో ఇలా బీజేపీ కాలం వెల్లడిస్తారని చెప్పి సందర్భంగా మరోసారి సిపిఐగా తెలియపరుస్తాను. ఇలా కోటగిరి మండల కేంద్రంలో ఇలా ప్రజలు, అదేవిధంగా కార్మికులు, సిపిఐ పార్టీ కార్యకర్తలు కలిసి ఆటోలో డీజిల్ పోసుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆటోను తాడుతో పట్టి లాగి నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పినట్టుగా ఇలా జీఎస్టీ గ్యాస్ ఇలా 40 రూపాయలు, మన పెట్రోల్ 40 రూపాయలు రావాల్సింది, డీజిల్ 30 రూపాయలు రావాల్సింది ఉండగా ఇలా జీఎస్టీ వేయడం వల్ల ఇలా పెట్రోల్ 100 రూపాయలు దాటింది, డీజిల్ 100 రూపాయలు దాటింది, గ్యాస్ 1000 రూపాయలు దాటింది. మరి జీఎస్టీను మీరు ఎందుకు తగ్గించరు? జీఎస్టీను పెట్రోల్, డీజిల్కు తీసేస్తే కనుక వెంటనే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి జీఎస్టీని వెంటనే తొలగించాలని సందర్భంగా సిపిఐ పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.
ఫార్మసీ రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్కు పిలుపునిచ్చారు. దీంతో కామారెడ్డి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్పొరేట్ అనైతిక డిస్కౌంట్లను అరికట్టాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా రిటైల్ హోల్సేల్ మెడికల్ అసోసియేషన్, పీసీడీ అసోసియేషన్, జనరల్ జనరిక్ అండ్ సర్జికల్ అసోసియేషన్ సంయుక్తంగా మద్దతు తెలుపుతూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్కు సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు. ఆన్లైన్లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ బంద్కు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపునిచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు. కోవిడ్ సమయంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్లో ప్రమాదకర నకిలీ మందులు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ సేవలకు ఫుల్ స్టాప్ పెట్టాలని పేర్కొన్నారు. ఈరోజు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు మే 20వ తారీఖు బుధవారం రోజు భారతదేశం మొత్తము మెడికల్ షాపుల బంద్ను నిర్వహిస్తున్నాము. దానికి సంబంధించిన పోస్టర్లను కామారెడ్డి జిల్లా మరియు పట్టణ, కామారెడ్డి పీసీడీ అసోసియేషన్, హోల్సేల్ అసోసియేషన్, రిటైల్ అసోసియేషన్, జనరల్ జనరిక్స్ అసోసియేషన్ అందరి పిఎస్టీల ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ పోస్టర్ను రిలీజ్ చేశాము. కావున జిల్లా మరియు పట్టణ కెమిస్టులందరూ మే 20 బుధవారం రోజున ఆల్ ఇండియా అసోసియేషన్ ఇచ్చే పిలుపులో భాగస్వాములై మే 19 రాత్రి 12 గంటల నుంచి మే 20 రాత్రి 12 గంటల వరకు స్వచ్ఛందంగా మన యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా బంద్ కాలించడము, దాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఏఓసిడి బంద్కి, ఆల్ ఓవర్ ఇండియా మెడికల్ షాప్ బంద్కి మా కామారెడ్డి జిల్లా తరఫు నుంచి ది కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ టౌన్ మద్దతుగా అన్ని షాపులు 150 షాపులు బంద్ చేయడానికి స్వచ్ఛందంగా అందరూ ముందుకు వచ్చిండ్రు. ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్, ఎండి, పల్మనాలజీ కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు, ఎండి, సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా
ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ ఇప్పుడు సంక్షిప్త వార్తలు. శనివారం అమావాస్య సందర్భంగా వారాహి అన్న దాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మందికి అన్న సంతర్పణ చేశారు. కమిటీ నుంచి మాట్లాడుతున్నాము. మేము ప్రతి మాసాలకు కంపల్సరీ అన్నదాన కార్యక్రమం చేస్తాము. కానీ ఇవాళ స్పెషల్ ఏంటంటే ఇవాళ శని త్రయోదశి కాబట్టి, జయంతి కాబట్టి, అమావాస్య కాబట్టి అందరూ బాగుండాలని, మరియు వ్యవసాయదారులకు మరియు అందరికీ చాలా వ్యాపారస్తులకు మరి ఎండలు వడగాలుల తీవ్రత రోజు రోజుకు ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. ఉదయం 8 గంటల నుంచి భానుడి భగభగలు మొదలై సాయంత్రం 5 గంటల వరకు ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటి 47-48 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భానుడు భగభగమంటున్నాడు. దీంతో పెరిగిన ఎండ వేడితో పాటు ఉక్కపోతలతో జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే 3 రోజులు ఉత్తర తెలంగాణలో భారీ ప్రతాపం తీవ్ర రూపం దాల్చనున్నట్టు హెచ్చరించింది. నిజామాబాద్ లో 44.5, కామారెడ్డిలో 44.2, సిద్దిపేటలో 44.2 డిగ్రీలు నమోదు కాగా హైదరాబాద్ సహా మిగిలిన జిల్లాలు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపింది. పెరిగిన ఎండల తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. చూస్తూనే ఉండండి K9.